లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఈడీ కవితను ఆల్రెడీ అరెస్ట్ చేయగా తాజాగా సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. రేపు కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపింది. ఈ నెల 6వ తేదీన తిహార్ జైలులో సిబిఐ అధికారులు కవితను విచారించారు. తాజాగా అరెస్ట్ చేసిన కవితను ఏప్రిల్ 12వ తేదీన కోర్టులో హాజరుపరిచి 10 రోజుల కస్టడీ కోరనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లారు. ఏప్రిల్ 11న సాయంత్రం జరగనున్న ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీలో ఆయన పాల్గొంటారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 12న రేవంత్ హైదరాబాద్ వస్తారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. త్వరలో ఇండియాలో పర్యటించనున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ను తెలంగాణకు ఆహ్వానించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మస్క్ కు చెందిన టెస్లీ ప్లాంట్ ను తెలంగాణలో పెట్టాల్సిందిగా కోరారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డిలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నోళ్లు అదుపులో పెట్టుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఎంపీ సీటు గెలిచినా తాను దేనికైనా సిద్ధమన్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛాయ్ పే చర్చను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురితో ఆయన మాట్లాడారు. మోదీని మూడోసారి ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి కడియం శ్రీహరి ముందే తన్నుకున్నారు. లింగాల ఘనపురం జెడ్పీటీసీ వంశీధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కొందరు వ్యతిరేకించడంతో ఘర్షణ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఒక్క సీటు కూడా మాదిగలకు ఇవ్వలేదని, అందుకు రేవంత్ రెడ్డే కారణమన్నారు మందకృష్ణ. సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, కోమటి చెరువు, నెక్లెస్ రోడ్ లో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రచారం నిర్వహించారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. కేసీఆర్ కుటుంబంలో ఒకరు ఆల్రెడీ జైలుకెళ్లారని, త్వరలో హరీష్ రావు, వెంకట్రామరెడ్డి జైలుకెళ్తారని రఘునందన్ వ్యాఖ్యానించారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారాయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి గీతారెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం వేద పండితులు గీతారెడ్డికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబవుతోంది. ప్రతి ఏడులాగానే ఈసారి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు సీతారాముల కళ్యాణ క్రతువుకు వేద పండితులు అంకురార్పణ చేశారు. దేవస్థానంలో వసంతోత్సవం, డోలోత్సవంతో రామయ్యను పెళ్లికొడుకుగా చేసే అద్వితీయ ఘట్టం ఆరంభమైంది.